హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మా ఆయన మా అప్పయ్యని తీసుకురానికి అని చెప్పేసి హాస్టల్కి వెళ్తున్నారన్నమాట. రాఖీ పౌర్ణమి కదా అని చెప్పేసి వాళ్ళకు 3 days హాలిడేస్ ఇచ్చారు. అందుకోసం అని చెప్పేసి తీసుకురానికి వెళ్తున్నాడు. హైదరాబాద్కి వెళ్ళడానికి అని చెప్పేసి మా గోదావరి కన్ నుండి తను 5 o'clock అయితే కార్ బుక్ చేసుకున్నారండి. కాకపోతే తను వచ్చేసి 2:30కో 2కో లేసాడండి. పడుకో ఏం కాదు, లేవచ్చులే, రెడీ కావచ్చులే అంటే కూడా లేదు, మళ్ళీ మెలకువ రాకుంటే ఎట్లుంటుంది అని చెప్పేసి వెళ్ళాలి కదా, తొందరగా తీసుకొని రావాలి అని చెప్పేసి మెలుకుతున్నాడు అనమాట. ఇక సరే నేను కూడా పని చేసుకున్నాను. కానీ ఎప్పుడైనా కానీ ఎర్లీ మార్నింగ్ ఊరు వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలండి. కొందరు ముగ్గు వేయకుండానే వాళ్ళు ఊరు వెళ్తుంటే పంపిస్తారన్నమాట. అలా మంచిది కాదు. నేను ఖచ్చితంగా 3 o'clock అయినా మంచిది, నేను ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గేసిన తర్వాతనే మా ఆయన పంపిస్తానన్నమాట. వాళ్ళని బిడ్డను తీసుకొచ్చుకోవాలన్న సంతోషంలో తనైతే ఫుల్ ఎగ్జైట్ అవుతుందన్నమాట. ఇంకా క్యాబ్ డ్రైవర్కి తనే ఫోన్ చేసి ఏమైందన్నా ఇంకా టైం అవుతుంది కదా అని చెప్పేసి తనే మాట్లాడేసి బయలుదేరాడండి. హాస్టల్ నుండి తీసుకురానికి వెళ్ళమంటే మాత్రం ఫటాఫట్ రెడీ అయ్యి ఫాస్ట్గా వెళ్ళిపోతాడండి. అదే మనం డ్రాప్ చేయడానికి వెళ్ళాలంటే మాత్రం ఈరోజు వెళ్దాం, మార్నింగ్ వెళ్దాం, ఈవినింగ్ వెళ్దాం, రేపు వెళ్దాం, ఇట్లా పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాడన్నమాట. ఇప్పుడు కూడా మనం తీసుకొచ్చిన తర్వాత నేను ఒక 2 days హాలిడేస్ నేను వెళ్తా వచ్చిన తర్వాత అనేసి అంటే కూడా లేదు, ఒక 5-6 days అన్నా ఉండాలి ఖచ్చితంగా, మళ్ళీ ఇప్పుడు వెళ్తే దసరా వరకు రావు అని చెప్పేసి ముందే చెప్పాడండి ఆమెకి. పనంతా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత మా బాబుని స్కూల్కి పంపించేసినాక నేను షాప్ ఓపెన్ చేశానండి. నేను ఆ రోజు గిరాకీని చూసుకుంటూ షాప్ చూసుకుంటూ నాకు 2 బ్లౌజులు అర్జెంట్ కుట్టేటి ఉండే అనమాట. అవి కుట్టుకుంటూ ఉన్నానండి. బాయ్. ఓకే. వాళ్ళైతే హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం వరకు బయలుదేరారండి. మన ఇంటికి వచ్చేసరికి అయితే నైట్ 8 అయిందన్నమాట. వాళ్ళు వచ్చేసరికి నేను షాప్లో గిరాకీ చూసుకుంటూ ఉన్నానండి. నాకైతే కొంచెం దెబ్బ తాకిందన్నమాట. పో ఇగో అంటే ఇగో హెల్ప్ చేస్తాను. చూడు దెబ్బ తాకేది, గాజులు కొసుకుపోయాయి. గిట్లా అంటే చిట్లు ఇళ్ళనే గుచ్చుకున్నది. మీ నోర్లకెళ్ళి మంచి మాటలే రావు. అసలు ఈరోజు డే మొత్తం అయితే కొంచెం కూడా కాలేదండి. ఇది వచ్చేసి మార్నింగ్ షాప్ ఓపెన్ చేసిన తర్వాత కుట్టానన్నమాట. ఇంకొకటి మా ఇంటి దగ్గర వాళ్ళు గృహప్రవేశం చేస్తే వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక బ్లౌజ్ కుట్టానండి. 2 బ్లౌజులు కుట్టిన తర్వాత సాయంత్రం పని స్టార్ట్ చేసుకుంటా ఉంటే గిరాకు వచ్చిన వాళ్ళందరికీ బ్యాంగిల్స్ ఇస్తూ ఉంటే అనుకోకుండా ఒక బ్యాంగిల్ అయితే పగిలి వేలు గుచ్చుకుందండి. బ్లడ్ బాగా వస్తూ ఉండే. అప్పుడే మా ఇంటి యోగా టీచర్ అని చెప్పేసి ఒక అక్క ఉంటుంది అన్నమాట. తను యోగా నేర్పిస్తుంది. తను బ్యాంగిల్స్ కోసం వచ్చేదండి. నాకు దెబ్బ తగలడం తను రావడం ఒకేసారి అయిందన్నమాట. అయితే వద్దులేరా నువ్వు కూర్చో అని చెప్పేసి వచ్చిన కస్టమర్లకు కూడా తనే బ్యాంగిల్స్ ఇచ్చేదండి. అలాగే తనకు కూడా ప్యాక్ చేసుకుందన్నమాట. మా ఆయన వచ్చేదాకా తనే హెల్ప్ చేసిందండి నాకు. మా ఆయన వచ్చిన తర్వాత కాసేపు ఉండి ఒక 2కి చూపించిన తర్వాత వెళ్ళిపోయిందన్నమాట. మేము షాప్ క్లోజ్ చేసేసరికి నైట్ 11 అయిందండి. నేనైతే ఈవినింగ్ నుండి అసలు ఇంటికి వెళ్ళలేదన్నమాట. గిరాకీ బాగుండే, వంట కూడా చేయలేదండి. నైట్ నాకు ఓపిక లేకుండా నేను పడుకున్నాను. కాకపోతే మా ఆయనే కర్రీ వేసి అన్నం వండిన తర్వాత లేపాడన్నమాట. అన్నం తిని పడుకునేసరికి 11:30 అయిందండి. నేనైతే ఫుల్ టైర్డ్ అయ్యానన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.